హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఎల్టీఎక్స్ క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది. సంక్రాంతి సందర్భంగా మన కోర్సెస్ అనేది హాఫ్ ద ప్రైస్ రెడ్యూస్ అయ్యి సో మీకు చాలా బెనిఫిట్ అయ్యేలా, మీరు అందరికీ అఫోర్డ్ అయ్యేలా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎల్టీఎక్స్ కోర్సెస్ అనేది కంపారేటివ్లీ మన ఇండియా వైడ్స్ కంపేర్ చేసుకుంటే లోయెస్ట్ ప్రైసెస్కి ఎక్సలెంట్ క్వాలిటీ సబ్జెక్ట్స్ క్లాసెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా అందరికీ వచ్చేసి స్పెషల్ ఆఫర్ అనేది నడుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, 1 year వ్యాలిడిటీ కోర్స్ వచ్చేసి 30,000 మాత్రమే. అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ మనకి 40,000కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కోర్సెస్ నేర్చుకోవాలి, యూపీఎస్సీ లైఫ్ టైం కోర్స్ అంటే మీకు జాబ్ వచ్చేంతవరకు, మీరు సెలెక్ట్ అయ్యేంతవరకు ఈ యొక్క ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్లో కనెక్టెడ్ అయ్యి కోర్సెస్ నేర్చుకుంటూ, డౌట్ క్లియర్ చేసుకుంటూ, హెల్ప్ చేసుకుంటూ ఎక్స్పర్ట్ గైడెన్స్ పొందాలి అనుకున్నారంటే సో ఇక్కడ వచ్చేసి లైఫ్ టైం కోర్స్ని మీరు ఆప్ట్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. అందుతో ఇంకా ఏమేమి మీ యాక్సెస్ అంటే ఆన్లైన్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వాటిలో మనకి జిఎస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అంటే మనము లైవ్ క్లాసెస్ మాత్రమే కాదండి, మనకి తోచినప్పుడు వినడానికి కూడా రికార్డెడ్ క్లాసెస్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే ఎక్స్పర్ట్ క్లాసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దగ్గర తీయబడిన రికార్డెడ్ క్లాసెస్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అవి కూడా మనకి తెలుగులో ఎక్స్ప్లెనేషన్స్తో మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సెస్ కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించిన కోర్సెస్ ఉంటుంది. అలాగే మిగిలినవన్నీ కూడా సీసాట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ఫ్రీ యాక్సెస్ అనేది దొరుకుతుంది. జనరల్గా అయితే బయట మనకి ఇలాంటి ఆఫర్స్ దొరకవేమో, ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూపీఎస్సీ యాక్సెస్ మాత్రమే ఇస్తాం. కానీ ఎవరైనా కానీ ఆల్టర్నేటివ్ అంటే డిఫికల్ట్ అనిపించేసి ఆల్టర్నేటివ్ మెకానిజం టర్న్ ఓవర్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. సో ఈ యాక్సెస్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 15th January వరకు మాత్రమే. అంటే ఈ లోయెస్ట్ ప్రైజెస్లో, తర్వాత ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో అప్పుడు చూద్దాము. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ ఇంకా మీరు డెమో క్లాసెస్ ఏమైనా చూడాలి అనుకున్నారంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం వెబ్సైట్. అలాగే ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం నెంబర్, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేది మీరు డీటెయిల్డ్గా పొందొచ్చు. సో ఆల్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్కి మీ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విత్ మోటివేషన్, సపోర్ట్, గైడెన్స్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంబైన్ చేసి ఒకే ప్లాట్ఫామ్లో ఒకే చోట అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే అండి, ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెన్స్ తెలుసు. ఎందుకంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుసుకుంటేనే వై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్స్ ఎందుకు చదువుతున్నాం, ఎలా చదవాలి అనే విషయాలన్నీ కూడా మనకు తెలుస్తుంది. సిలబస్ తెలుసుకున్నామంటే ఏం తెలుస్తుంది? జస్ట్ సిలబస్ తెలుస్తుంది, ఏమేమి ఉన్నాయని తెలుస్తాయి. కానీ ఉన్న వాటిని ఎలా చదవాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది చూస్తాం. ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ స్టూడెంట్స్లో నింపడానికి మనం యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అది ఒక 26 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎలా అడుగుతున్నారనే స్ట్రాటజీ తెలుస్తుంది. కాబట్టి అన్నీ ఒకేసారి చదివిన కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి డైలీ ఒక 5 క్వశ్చన్స్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూ వస్తున్నాం. సో ఇట్ బిల్డ్స్ యువర్ ఎబిలిటీ. ఒక 5 క్వశ్చన్స్ చూస్తే చాలు, ఒక్కొక్క రోజు మీలో టాలెంట్ సబ్జెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎలా చదవాలి, ఇంకా ఇన్డెప్త్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక అనాలిసిస్ ఎలా తీసుకోవాలి, నోట్ మేకింగ్ ఎలాగ అన్నీ కూడా ఒకసారిగా తెలుస్తుంది. నేను మీ ఎస్పీ రాజన్. సో ఎప్పట్లాగే మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఒక మంచి మోటివేషనల్ కోట్తోనే స్టార్ట్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, వచ్చేయండి. యూ హ్యావ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఎబిలిటీ అండ్ దెన్ బీ టఫ్ ఎనఫ్ టు ఫాలో త్రూ. ఇప్పుడు మీరు ఒక యూపీఎస్సీ అనే ఒక అంబిషన్ లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏదో ఒక ఎగ్జామ్కి ఏదో ఒక లైఫ్లో అచీవ్ అవ్వడానికి ఒక అంబిషన్, టార్గెట్ ప్లేస్ చేసుకున్నంటే ఫస్ట్ మీలో ఉండాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. నేను దాన్ని చేయగలను అనే కాన్ఫిడెన్స్. అలాగే అది మీ ఎబిలిటీ, అంటే నీ వల్ల అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ దేనిపైన ఉండాలి? నీ వల్ల అవుతుంది అనే దాని మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే నీ యొక్క స్టామినా, నీ యొక్క ఎబిలిటీ పైన నీకు నమ్మకం ఉండాలి. తర్వాత వాటి వైపు మీరు టార్గెట్ వైపు పరిగెత్తడం స్టార్ట్ చేశారంటే అది ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే మీరు ఈజీగా అచీవ్ చేయగలరు. అంటే తర్వాత స్ట్రాటజీస్, మెథడ్స్ ఏదైనా కానీ మొట్టమొదటి ప్రారంభం మీ నమ్మకంతోనే ఉంటుంది. చాలామంది ఎన్నో ఒక నెగిటివ్ ఎఫెక్ట్స్ వల్ల, లేదంటే ఏదో ఒక కారణాలు చాలా ఉంటాయండి, పర్సనల్ రీజన్స్, ప్రొఫెషనల్ రీజన్స్ చాలా ఉంటుంది. అన్నిటి వల్ల మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని పోతుంటాము. ప్రిపరేషన్స్లో ఫస్ట్ ఏంటంటే ఎబిలిటీ, మీలో ఉన్న మీరు చేయగలరు అనే మీ యొక్క కాన్ఫిడెన్స్ని డౌన్గ్రేడ్ చేసుకోకుండా మీరు కొనసాగుతూ ఉన్నారంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే మీరు ఖచ్చితంగా తెచ్చుకునేసి ఏదైనా సరే అండి సాధించడం వరకే అండి. సాధించేశారనుకోండి, ఎవ్రీథింగ్ కమ్స్ ఆన్ యువర్ వే. ఓకే స్టూడెంట్స్, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. డైలీ 5 క్వశ్చన్స్ అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాము. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే చూడండి, ద paleomagnetic results obtained from India indicate that in the past the Indian landmass have moved. ఇది మనం ఏన్షియంట్ అంటే మనం జరిగే హిస్టరీ కూడా కాదు,
దానికన్నా ముందు జియోగ్రఫికల్ ఇంపార్టెన్స్ అంటే మన ఎర్త్లో చాలా బాడీ పార్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఐలాండ్స్ కానీ కాంటినెంట్స్ కానీ అవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి అనేది జియోమార్ఫాలజికల్ థియరీ ఉంది. సో ఇదేంటంటే మోస్ట్లీ ఇండియన్ జియోగ్రఫీ, ఇండియా ఫార్మేషన్ యొక్క క్వశ్చన్. సో ఏమన్నారంటే ఇండియా వచ్చేసి పాలియో మ్యాగ్నెటిక్ అంటే మనకు తెలిసి ఉండాలి. తర్వాత ఇండియా వచ్చేసి గోండ్వానా అనే ల్యాండ్ ఫామ్ నుంచి ఫామ్ అవుతుంది. ఆ ల్యాండ్ ఫామ్ నుంచి నార్త్ వర్డ్స్ మూవ్ అవుతూ మన యురేషియన్ ప్లేట్, నేను ప్లేట్ టెక్టానిక్స్ థియరీ చెప్పేటప్పుడు చూసుంటారు మీరు. ఇది యురేషియన్ ప్లేట్ని ఢీకొనడం వల్ల హిమాలయాస్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటని అది ఏ డైరెక్షన్లో పోయింది, ఆఫ్రికన్ ప్లేట్ నుంచి సపరేట్ అవుతూ చూడండి, ఇలా ఉన్న ఆఫ్రికన్ ప్లేట్ నుంచి ఇండియన్ సపరేట్ అవుతూ ఇలా వచ్చి యురేషియన్ ప్లేట్ని ఢీకొన్నది. అందువలనే మన ఇండియా ఫామ్ అయింది. సో దీనికి మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా నార్త్వర్డ్ డైరెక్షన్. ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఇంత సింపుల్ క్వశ్చన్స్ అయితే ఈ కాలంలో అడగట్లేదు. కాకపోతే ప్రజెంట్ డే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం నేర్చుకోవాలంటే మనం పాలియో మ్యాగ్నెటిజం అంటే ఏంటి అది తెలుసుకోవాలి. ఇండియా మూవ్ అయింది అంటే పాస్ట్లో ఇండియా మూవ్ అయింది అన్నారు నార్త్వర్డ్ డైరెక్షన్. ఎందుకు మూవ్ అయింది, ఏ ల్యాండ్ ఫామ్ నుంచి మూవ్ అయింది ఏంటి అనేది మనం డీటెయిల్గా చదవాల్సిన నెసెసిటీ ఉంది. సో పాలియో మ్యాగ్నెటిజం అనేది చదవాల్సిన నెసెసిటీ అయితే చాలా ఉంది. వాటి గురించి బేసిక్ అండర్స్టాండింగ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, చూద్దాం పాలియో మ్యాగ్నెటిక్ రిజల్ట్స్. సో పాలియో మ్యాగ్నెటిక్ అంటే చూడండి, పాలియో అంటే అర్థమైంది. మనము పాలియోలిథిక్ ఏజ్ అంటాము, చాలా యాన్షియంట్ హిస్టరీ చదివేటప్పుడు కూడా పాలియోలిథిక్ ఏజ్ అంటాము. సో పాలియో అనే దానికి మీకు అర్థం తెలిసిందంటే వీటికైనా ఆన్సర్ దొరికేసినట్టే. పాలియో అంటే ఓల్డ్, పురాతనమైన, చాలా పురాతనమైన. సో పాలియో అంటే ఓల్డ్. మ్యాగ్నెటిజం అంటే ఏంటంటే దాని యొక్క మ్యాగ్నెటిక్ కండిషన్స్ అంటే రాక్స్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. సో ఒరిజినల్గా పాలియో మ్యాగ్నెటిజం అంటే ఏంటి, స్టడీ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, పాలియో మ్యాగ్నెటిజం అంటే స్టడీ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ రాక్స్. దేంట్లో స్టడీ చేస్తున్నాము, రాక్స్, సెడిమెంట్స్, ఇంకా ఆర్కియాలజికల్ మెటీరియల్స్ అంటే పురాతనమైన మెటీరియల్స్లో మనం చదువుతున్న స్టడీనే మనం ఏమంటామంటే, అంటే మ్యాగ్నెటిక్ ఫీచర్స్ని చదువుతున్న స్టడీనే ఏమంటామంటే పాలియో మ్యాగ్నెటిజం అంటాం. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్లో మెటల్స్ అయినా సరే వేటికైనా సరే మనకి ఒకటి ఉంటుంది, ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీచర్ అనేది ఉంటుంది. సో ఆ మ్యాగ్నెటిజాన్ని స్టడీ చేస్తున్నామో మనం పాలియో మ్యాగ్నెటిజం అంటారు. ఓకేనా, సో దానికి ముందు ఈ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇక్కడ చెప్పాం కదా, నార్త్వర్డ్ మూమెంట్స్ అనేది దానికి ఇమేజ్ ఓరియంటెడ్ లెర్నింగ్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఇండియన్ ల్యాండ్ మాస్ 71 మిలియన్ ఇయర్స్ ఎగో. తర్వాత 55 మిలియన్ ఇయర్స్ ఎగో కొద్దిగా మూవ్ అవుతుంది, నార్త్ సైడ్ మూవ్ అవుతుంది. మెల్లమెల్లగా 38 మిలియన్ ఇయర్స్ ఎగో ఇంకా నార్త్ వైడ్స్ 10 మిలియన్ ఇయర్స్ ఎగోనే అది మన యురేషియన్ ప్లేట్ని ఢీకొన్నది. సో ఇప్పుడు మనకు అర్థమైంది, మనం ఇండియా యొక్క జియోగ్రఫీ చదివేటప్పుడు హిమాలయాస్ ఆర్ యంగర్ మౌంటైన్స్ అంటాం. అంటే మన ఇండియాలోనే కొత్తగా లేటెస్ట్గా ఫామ్ అయింది ఏంటంటే హిమాలయాస్ అంటాం. ఓకేనా, చాలా యంగర్ అంటే గంగటిక్ ప్లెయిన్స్ అని కూడా అంటాము. కాకపోతే హిల్ టెరైన్స్లో చూసుకుంటే హిమాలయాస్ అనేవి చాలా యంగెస్ట్ ఫార్మేషన్. అలాగే ఇక్కడ నుంచి 71 మిలియన్ ఇయర్స్ ఎక్కువ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ డెక్కన్ ప్లాట్యూ ఇక్కడ ఉంది కదా. సో అందుకే డెక్కన్ ప్లాట్యూ ఈ రీజియన్స్ అన్నీ కూడా చాలా ఓల్డెస్ట్ రీజియన్స్ అంటారు. సరే, పాలియో మ్యాగ్నెటిజం అని దేనికి ప్రూఫ్గా నిలబడింది, ఫస్ట్ వచ్చేసి ప్రపంచంలో వచ్చేసి ఈ ఎర్త్ యొక్క ఫార్మేషన్స్, ఈ యొక్క కాంటినెంట్ ఫార్మేషన్ గురించి చదివేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ వస్తుంది. ఓకేనా, ఇంకా థియరీస్ చాలా ఉన్నాయండి, కానీ మెయిన్ థియరీ వచ్చేసి వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీస్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ చదువుతారు. సో కాకపోతే దానికి సరైన ప్రూఫ్ వ్యాలిడేషన్స్ లేదు. సో అప్పుడు స్టడీ చేసింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్. సో సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ని స్టడీ చేస్తూ తర్వాత దానికి ఈ స్టడీలో ఎవిడెంట్గా దొరికిందే ఈ పాలియో మ్యాగ్నెటిజం. సో ఇక్కడ చూడండి, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అంటే ఇక్కడ ఇమేజ్ ప్రొవైడ్ చేశాను, ఇక్కడ చూడొచ్చు డైవర్జెంట్ ప్లేట్. సో ఇలా నేను రెడ్ కలర్ వేస్తున్నాను చూసారా, డైవర్జెంట్ ప్లేట్స్లో వచ్చేసి ఈ లావా ఇలా పైకి వస్తుంది, పైకి వచ్చిన తర్వాత ఇలా ఇరువైపులా డిపాజిట్ అవుతుంది. కాకపోతే పైన ఇది ఓషన్ సర్ఫేస్ అంటే సముద్రపు అడుగు భాగంలో ఇలా లావా వచ్చి ఇలా సెడిమెంట్ అవుతున్నప్పుడు, అంటే ఇక్కడ డిపాజిట్ అవుతున్నప్పుడు ఇక్కడ టెంపరేచర్ కూల్గా ఉంటుంది వాటర్లో. సో అదేంటి సాలిడిఫై అయిపోతుంది, కొంతకాలానికి మళ్ళీ వచ్చేసి సాలిడిఫై అవుతుంది, మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ వచ్చేసి లావా ఎమిట్ అవుతుంది, మళ్ళీ సాలిడిఫై అవుతుంది, మళ్ళీ సాలిడిఫై. సో ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసారా,
అలలాగా ఉంది ఇది సర్ఫేస్లో. ఇలా ఏంటంటే డిఫరెంట్ లేయర్స్ ఫామ్ అవుతుంది. అలాగే కన్వెన్షనల్ కరెంట్, ఓకేనా, దీన్ని కన్వెన్షనల్ కరెంట్ అంటారు. దానివల్ల వీటి యొక్క మూమెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో అవుతుంది. సో డైవర్షన్ ప్లేట్స్ అంటే రెండు ఇరువైపులా డైవర్జ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సో ఇక్కడ ఒక రిడ్జ్ లాగా ఫామ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకి కాంటినెంటల్ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అనేది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. దీన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక రాక్స్, ఇది ఒక కాలంలో ఫామ్ అయింటుంది, ఇది ఒక కాలంలో ఫామ్ అయింటుంది, ఇది ఒక కాలంలో, అంటే ప్యారలల్గా డెపాజిషన్ మారుతూ ఉండడం వల్ల కాలక్రమేణా ఒక్కొక్క స్టోన్స్, రాక్స్, సెడిమెంట్స్కి వచ్చేసి డిఫరెంట్ ప్యాలియోమాగ్నెటిక్ ఫీచర్స్ అనేది ఉంటుంది. సో వాటిని కలెక్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇండియాలో ఎలాగంటే ఇక్కడ చూడండి ప్యాలియోమాగ్నెటిక్ రిజల్ట్స్ అంటే ఇండియాలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఇండియా, డెక్కన్ ప్లాట్యూ, ఈస్టర్న్ సైడ్, ఇట్లా డెక్కన్ రీజియన్స్లో అన్ని ఒక మెటీరియల్స్, రాక్ మెటీరియల్స్ కలెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క ప్యాలియోమాగ్నెటిక్ ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే హిమాలయన్లో కలెక్ట్ చేసినప్పుడు ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో హిమాలయన్స్లో వచ్చేసి యంగర్ అంటే చాలా రీసెంట్గా ఫామ్ అయినట్టు చూపిస్తుంది. అలాగే మనము డెక్కన్లో తీసుకుంటే చాలా ఓల్డ్గా చూపిస్తుంది. మోస్ట్లీ ఆఫ్రికాకి మన ఇండియాకి వచ్చేసి అక్కడ రిలేషన్ అంటే ల్యాండ్ ఫామ్ రిలేషన్స్ అనేది కొనసాగుతుంది. సో అందుకనే ఈ ప్యాలియోమాగ్నెటిక్ ఎవిడెన్స్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్లో ఎలా ప్యాలియోమాగ్నెటిజం అనేది అప్లై అయింది. తర్వాత మనము వీటిని స్టడీ చేయడం వల్ల ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఫెయిల్ అయ్యి తర్వాత కొత్త థియరీ వస్తుంది, అదే ప్లేట్ టెక్టానిక్ థియరీ. ఏం సార్ ఏవో థియరీలు చెప్తున్నారు, ఇవన్నీ అవసరమా అంటే చూడండి, మీరు ఆప్షనల్ ప్రిపేర్ అవుతున్నారంటే చాలా డీటెయిల్డ్గా అవసరం. కాకపోతే మీరు జాగ్రఫీ అనేది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అన్నిటి ఫార్మేషన్ ఇంపార్టెంట్ కాబట్టి వీటి యొక్క డీటెయిలింగ్ అంటే అత్యవసరం. ఓకే, ఖచ్చితంగా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఏంటి అనే డీటెయిల్స్ తెలియాలి, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అంటే తెలియాలి. ఇక్కడ మనం థియరీలోకి వెళ్ళట్లేదు కాబట్టి జస్ట్ ఓవర్వ్యూ చూపిస్తున్నాను, ఓకేనా. ఎందుకంటే బేసిక్ అండర్స్టాండింగ్ తెలియాలి. ప్యాలియోమాగ్నెటిజం అంటే తెలియాలి ఏంటని, ఆ రాక్స్, సెడిమెంట్స్ తీసుకునేసి వాటి యొక్క మ్యాగ్నెటిక్ అలైన్మెంట్స్ చూస్ చేసుకునేసి దాన్ని బట్టి దాని యొక్క ఏజ్ కానీ అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అనేది క్యాలిక్యులేట్ చేయడం, అలాగే వాటిని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఫామ్ని స్టడీ చేయడం, అంటే సర్ఫేస్ ల్యాండ్ ఫామ్స్ అయినా కానీ సముద్రపు అడుగు భాగంలో ఉన్న ల్యాండ్ ఫామ్స్ అయినా కానీ వాటి యొక్క వివరణ తెలుసుకొని స్టడీ చేయడాన్ని మనం ప్యాలియోమాగ్నెటిజం అంటాం. దీని నుంచే మనకి ప్లేట్ టెక్టానిక్ థియరీ వచ్చింది. ఎందుకంటే థియరిటికల్ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ప్లేట్ టెక్టానిక్ థియరీ బేసిస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అన్నా కరెక్ట్ ఆన్సరే, ప్యాలియోమాగ్నెటిజం అన్నా కరెక్ట్ ఆన్సరే. సో ఇలాంటప్పుడు మనం మిస్టేక్ చేస్తాం కాబట్టి సో ఈ థియరిటికల్గా చెప్పేస్తాం. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ ఒక ఐడియా వచ్చింది మీకు. ఇది జస్ట్ సింపుల్ క్వశ్చనే. నార్త్వర్డ్ మూమెంట్స్ అంటే ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ ఇండియా అనేది నార్త్వర్డ్ మూమెంట్ అయ్యి యూరేషియన్ ప్లేట్తో ఢీ కొన్నది, ఓకేనా. ఇప్పుడు మనం ప్లేట్ టెక్టానిక్ థియరీ గురించి వెళ్ళట్లేదు, కాకపోతే కొన్ని నేను బేసిక్ అండర్స్టాండింగ్ చెప్పాలి కాబట్టి ఇది వరల్డ్ జాగ్రఫీలో జియోమార్ఫాలజీలో స్టడీ చేసేటప్పుడు ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటామంటే ఈ ప్లేట్స్ మనం హోల్ ఎర్త్ని డిఫరెంట్ ప్లేట్స్గా డివైడ్ చేయొచ్చు. ఇది మొత్తాన్ని ఆఫ్రికన్ ప్లేట్స్ అంటాము, ఈ రీజియన్లో సొమాలియన్ ప్లేట్ అంటాం, ఇండియన్ ప్లేట్ అంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అంటారు ఈ మొత్తం రీజియన్ని. సో దీన్ని ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అంటారు. ఇదే మన యురేషియన్ ప్లేట్తో ఢీ కొన్నది. సో ఇది మొత్తం యురేషియన్ ప్లేట్. ఇంకా ఇక్కడ చూసుకుంటే సౌత్ అమెరికన్ ప్లేట్స్, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా చదవాలి. జస్ట్ ఇమేజ్ ప్లేస్ చేస్తున్నాను. ఫర్దర్గా ప్రిపేర్ ఎలా అవ్వాలంటే ఈ టాపిక్లో మాత్రం మీరు బుక్స్ థియరీయో చదివితే మీకు ఎక్కువ గుర్తుండదు. సో ఇమేజ్ తీసుకునేసి మ్యాప్లో మీరు ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి ఇలాంటప్పుడు అంటే ఈ ప్లేట్ థియరీ, ప్లేట్ టెక్టానిక్ థియరీ ఎలా ప్రిపేర్ అంటే ఇమేజ్ ఓరియంటెడ్ ప్రిపేర్ అయితే మీకు ఎగ్జామ్స్లో గుర్తుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటి జంక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటిక్లో ఏంటంటే మనకి డైవర్షన్ ప్లేట్ ఉంటుంది, హిమాలయాస్ దగ్గర కన్వర్జెంట్ ప్లేట్స్ ఉంటుంది. ఇంకా మోస్ట్లీ ఇక్కడ ఈ రీజియన్స్లో ఏంటంటే స్ట్రైక్ స్లిప్ ప్లేట్ అనేది ఉంటుంది. సో ఈ మూడు ప్లేట్స్ అంటే ఏంటి అంటే ప్లేట్స్ రెండు జాయిన్ అయ్యేటప్పుడు రాయిన్ అయ్యే ప్లేసెస్లో మూడు రకాలు ఉంటాయి. సో అదేంటో మనం చదవాలి. అంటే కన్వర్జెంట్ ప్లేట్స్ అంటే ఏంటో చదవాలి, డైవర్జెన్స్ ప్లేట్స్ అంటే ఏంటో చదవాలి, స్ట్రైక్ స్లిప్ ప్లేట్ అంటే చదవాలి. ఇవి చదివితేనే ఎర్త్ క్వేక్స్ గురించి చదివేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ అంటే హై రిక్టర్ స్కేల్లో ఉండే మన ఎర్త్ క్వేక్స్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ముఖ్యంగా వచ్చేసి కన్వర్జెంట్ ప్లేట్ కాడ ఫామ్ అవుతుంది. మైల్డ్ ట్రిమర్స్ ఎక్కడ ఉందంటే డైవర్జెన్స్ ప్లేట్ కాడ ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనము డీటెయిల్డ్గా మనము చదవాల్సిన అవసరం ఉంది. సో థియరటికల్గా కాకుండా ఇమేజ్ ఓరియంటెడ్లో చదువుకున్నంటే చాలా వరకు ఎగ్జాంపుల్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి కోకస్ ప్లేటు, కెరీబియన్ ప్లేట్, ఇవన్నీ చిన్న చిన్న ప్లేట్స్. మైనర్ ప్లేట్స్ ఒక 14 పైన ఉన్నాయి, మేజర్ ప్లేట్స్ 7 ఉన్నాయి. సో వాటిని మీరు డీటెయిల్గా ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి సో ఏంటి అనేది మీరు నేర్చుకొని ఒకసారి ఇమేజ్ చూసి తర్వాత నోట్స్ రాయడం స్టార్ట్ చేశారంటే మీకు ఖచ్చితంగా ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఫేస్ చేయొచ్చు,
ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూద్దాము మ్యాప్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇది కూడా. ఆఫ్ ద 4 places 1, 2, 3, 4 ఆన్ ద మ్యాప్ ద వన్ ఇండికేటింగ్ ఏ టైడల్ ఈస్. చూడండి, టైడల్ పోర్ట్ని ఏది గుర్తిస్తుంది అనేదే ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారండి. నెంబర్స్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్స్ని చూసినాక మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇందులో టైడల్ పోర్ట్ ఏదో మనం కనుక్కోవాలి. ఇండియాలో టైడల్ పోర్ట్స్ అనేది మోస్ట్లీ వచ్చేసి 2 చెప్తారు. దాంట్లో ఒకటి చాలా ముఖ్యం, ఎందుకంటే సోల్లీ డిపెండెంట్ ఆన్ టైడల్ పోర్ట్. ఇక్కడ చూడండి, ఈ 3 అనే కాడ ఎక్కడ ఉంది, ఏముంది, కొచ్చిన్ పోర్ట్ ఉంటుంది. సో 2 కాడ ఏముంటుంది, ఒడిశా పోర్ట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ పరదీప్ పోర్ట్ అంటాము. 4 ఈ పాయింట్లో ఏముంది, ఇక్కడ మనకి కాండ్లా పోర్ట్ ఉంటుంది. ఈ 1 అనే పాయింట్లో ఏంటంటే కలకత్తా పోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి జియోగ్రఫికల్గా జస్ట్ పాయింట్లు పెట్టినా అక్కడ ఏముందని చెప్పగలగల, అప్పుడే మనకి ఎగ్జామ్స్లో చాలా ఈజీగా ఆన్సర్ చేయడం అనేది వీలవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను పోర్ట్స్. సో వీటిలో టైడల్ పోర్ట్ అని తెలుసుకోవాలంటే డీటెయిలింగ్లోకి వెళ్ళేటప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్లు ఇస్తాను. సో నా ఆన్సర్ ఏంటంటే 4. కాండ్లా పోర్ట్నే ఓన్లీ టైడల్ పోర్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కలకత్తా పోర్ట్ని కూడా హుగ్లీ రివర్ పైన ఉంటుంది. సో దాన్ని కూడా కొన్ని టైడల్ పోర్ట్ అనే అంటారు, ఎందుకంటే ఇండియాలో 2 టైడల్ పోర్ట్స్ అంటారు, కాండ్లా, ఇంకోటి ఏంటంటే కలకత్తా పోర్ట్ అంటారు. ఓకేనా, కోల్కతా స్పెల్లింగ్ మారింది, నో ఇష్యూస్. సో ఇక్కడ కలకత్తా పోర్ట్ మరియు కాండ్లా పోర్ట్. కాకపోతే సార్ ఈ 2 మీరు టైడల్ పోర్ట్ అంటున్నారు, మరి ఎలా ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది, 1 కూడా రైట్ ఆన్సర్ అవుతుంది కదా అనే మీ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాకపోతే ఇండియాలో ఉండే పోర్ట్స్లో ఓన్లీ రివరిన్ పోర్ట్ అంటే ఏంటంటే అది కోల్కతా పోర్ట్. ఓకేనా, ఓన్లీ రివరిన్ పోర్ట్ అంటే కోల్కతా పోర్ట్. ఆ పోర్ట్ ఎలా ఉంటుందంటే హూగ్లీ నది ఒడ్డున ఉంటుంది. అలాగే నది యొక్క ఫ్లో కూడా ఆ పోర్ట్కి హెల్ప్ అవుతుంది. కానీ పెద్ద పెద్ద షిప్స్, మేజర్ షిప్స్ రావాలంటే అప్పుడు టైడల్ హెల్ప్ తీసుకుంటుంది. ఓకేనా, హై టైడ్స్ ఉన్న టైంలో బిగ్ షిప్స్ అనేది దాంట్లో ట్రావెల్ అవుతుంది, మిగిలిన టైంలో స్మాల్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉంటుంది. కానీ కాండ్లా పోర్ట్ ఎలా ఉంటుందంటే మనం వీటి గురించి తెలుసుకోవాలి. కాండ్లా పోర్ట్ ఎలా ఉంటుందంటే ఆ పోర్ట్ అనేది ఓన్లీ టైడల్ హెల్ప్తోనే రన్ అవుతుంది. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పోర్ట్స్. సో ఈ 2 టైడల్ పోర్ట్ అనొచ్చు, కానీ ఇంపార్టెన్స్ విషయానికి వచ్చామంటే ఇక్కడ కాండ్లా ఒకటే ఓన్లీ టైడల్ పోర్ట్గా అవుతుంది. ఇక్కడ రివర్ హెల్ప్ తీసుకుంటుంది, టైడ్ హెల్ప్ తీసుకుంటుంది. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అడిగిన క్వశ్చన్స్కి టైడల్ పోర్ట్లోకి ఇక్కడ 4 అనేదే కరెక్ట్ ఆప్షన్గా నిలుస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఎందుకంటే మీరు చదివినప్పుడు టైడల్ పోర్ట్స్ అంటే 2 కూడా చదువుంటారు. కాకపోతే మనం యూపీఎస్సీ ఆస్పిరెంట్ కాబట్టి డీటెయిల్డ్ స్టడీ అంటే ఏంటి, ఎందుకు, ఏంది అనేది, అలాగే మనం 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏది కరెక్ట్గా ప్లేస్ చేయాలి అనేది కూడా మనకి తెలుసున్నారు. ఒకవేళ మన ఆప్షన్లో కాండ్లా లేకుండా కలకత్తా ఉందంటే కలకత్తా యూ కెన్ గో ఫర్ ఇట్, ఇట్స్ ఎ రైట్ ఆన్సర్. కలకత్తా ఉండి కాండ్లా ఉందంటే యూ మస్ట్ బి గోయింగ్ ఫర్ ది కాండ్లా పోర్ట్. ఓకేనా, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. కొన్ని డీటెయిలింగ్స్ అనేది పోర్ట్స్ గురించి చెప్తాను. చూడండి 1 ఇండికేట్స్ కలకత్తా పోర్ట్ విచ్ ఇస్ ఏ టైడల్ పోర్ట్. కలకత్తా పోర్ట్ కూడా టైడల్ పోర్ట్, బట్ సిచ్యువేషన్ రివర్ హూగ్లీ, ముఖ్యంగా ఇది రివరిన్ పోర్ట్గా చెలరేగుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ నేను మీకు చూపించాను, ఇక్కడ పరదీప్ పోర్ట్ ఒడిశాలో ఉంటుంది, తర్వాత కొచ్చి కేరళలో ఉండే పోర్ట్స్. ఇండియాలో 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. తర్వాత కాండ్లా పోర్ట్ వచ్చేసి గుజరాత్. కాండ్లా పోర్ట్ గురించి కొన్ని, ఇప్పుడు ఈరోజు నేను ఈ టాపిక్లో ఏం చెప్తానంటే కాండ్లా పోర్ట్ గురించి కొన్ని టాపిక్స్, ఇంపార్టెంట్ థింగ్స్ నేను చెప్తాను, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ ఉండొచ్చు. సో దాన్ని కొన్ని చెప్తాను. అలాగే తర్వాత టైడల్ పోర్ట్ అంటే ఏంటో తెలుసుకుందాము. తర్వాత టైడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, దాంట్లో కండిషన్స్. సో 3 విషయాలు మనం నేర్చుకోవాలి, అప్పుడే మనకి ఓవరాల్ అండర్స్టాండింగ్ అనే సబ్జెక్ట్లో ఉంటుంది. చూడండి ఎక్కడి నుంచి వెళ్తుంది, చూడండి ఇది జస్ట్ ఒక జాగ్రఫియో మ్యాపో కాదు, చూడ్డానికి మనం జాగ్రఫియో మ్యాపే, కాకపోతే చదివేటప్పుడు మనం కొద్దిగా వివరంగా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా స్టడీ చేసేటప్పుడు ఫస్ట్ పోర్ట్ గురించి చదవాలి, తర్వాత టైడల్ పోర్ట్స్ ఏంటో చదవాలి, తర్వాత టైడ్ ఎందుకు ఫామ్ అవుతుంది ఏం చదివామంటే ఫ్యూచర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎటువంటి మిస్టేక్స్ ఏ క్వశ్చన్ అడిగినా కానీ చదవచ్చు. సో ఇంటర్లింక్డ్ లెర్నింగ్ అంటారు, ఇన్డెప్త్ లెర్నింగ్ అని కూడా అంటారు. సో అలా మనం చదవాలి. సో ఇప్పుడు కాండ్లా పోర్ట్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. కాండ్లా పోర్ట్ అంటే ఏంటంటే దానికి పేరు మార్చేశారు ఇప్పుడు కాండ్లా పోర్ట్కి, ఏమంటే దీన్ దయాల్ పోర్ట్ అని 2017లో వచ్చేసి మన పిఎం మోడీ గారు దాన్ని దీన్ దయాల్ పోర్ట్గా పేరు మార్చారు. సో మీరు దీన్ దయాల్ పోర్ట్ అని ఎక్కడన్నా చూసినా కానీ కాండ్లా పోర్ట్నే గుర్తిస్తుంది. అలాగే ఇది ఎక్కడుందంటే కచ్ డిస్టిక్లో ఉంది. కచ్ ఎక్కడ ఉంది, మనకి గుజరాత్లో ఉంది కచ్ డిస్టిక్.
సరే, ఇది ఎప్పుడు ఏ కాలంలో ఫామ్ అయిందంటే 1950స్లోనే. ఓకేనా, 1950స్లో మీరు ఎకనామీ చదివారంటే ప్లానింగ్ కమిషన్స్లో ఫామ్ అయ్యేటప్పుడు, సో ఆ ప్లానింగ్ కమిషన్స్లో పోర్టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటారు, అప్పుడు జరిగింది అందులో ఒక ఫామ్ ఈ కండ్లా పోర్ట్. మరి ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటామంటే మనకి 1950 స్వతంత్రం రావడానికి మన ఇండియాకు వచ్చేసి ట్రేడింగ్ పోర్ట్గా కరాచీ ఉండేది. కరాచీ పోర్టే ఎక్కువగా మనకి క్రూడ్ ఆయిల్ అవన్నీ కూడా ట్రేడింగ్ చాలా చేసేది. అంటే అప్పుడు ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, అప్పుడు ఇండియానే కదా, మొత్తం బ్రిటిష్ ఇండియా కదా, సో అది ఉండింది. కానీ ఎప్పుడైతే మనం 1947లో డివిజన్ అవుతుందో, అంటే ఇండియా పాకిస్తాన్గా డివైడ్ అయిపోతుందో, అప్పుడు కరాచీ పోర్ట్ అనేది పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. సో మన ఇండియాకి కూడా ఒక పోర్ట్ కావాల్సిన నెసెసిటీ ఉంది. అలాగే ముంబై పోర్ట్ అనేది హై అమౌంట్ ఆఫ్ కార్గో అనేది హ్యాండిల్ చేయడంలో డిఫికల్టీస్ ఉన్నాయి ఆ కాలంలో, కాబట్టి అప్పుడు ఇంకో పోర్ట్గా రెడీ చేస్తారు, అదే మన కాండ్లా పోర్ట్. సో ఇప్పుడు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో వచ్చేసి ఇలాంటివి మీరు ఇక్కడ చదివితేనే మీకు అక్కడ గుర్తుంటుంది. 1950స్లో కరాచీ పోర్ట్కి పోటీగా, అంటే అక్కడున్న కార్గో ఇవన్నీ హ్యాండిల్ చేయలేక, ఇప్పుడు అంటే ఇండియాలో కాదు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ స్టెబిలిటీ, కార్గో, హై అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అవన్నీ డెవలప్ చేయడం కోసం మనం కాండ్లా పోర్ట్ని డెవలప్ చేసాం. కాండ్లా పోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఫస్ట్ SEZ జోన్ వచ్చేసి మనకి కాండ్లా పోర్ట్లోనే ఇచ్చారు. అలాగే ఫస్ట్ EPZ అంటే మోస్ట్లీ ఏంటి, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అంటారు. ఇది మనకి SEZ అంటే అందరికీ తెలుసు, స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఇక్కడ ఏం చూస్తామంటే, సో SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అందరికీ తెలిసిందే. ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కాండ్లా పోర్ట్లో ఏం జరుగుతుందంటే, హై టైడ్ వచ్చినప్పుడు వచ్చేసి వాటర్ అనేది ఇంక్రీస్ అవుతుంది. సో ఇంటీరియర్ పార్ట్స్కి వస్తుంది కాబట్టి అది హెల్ప్స్ ద షిప్స్ టు ట్రావెల్ టు ద పోర్ట్. సో అవి ఈజీగా షిప్స్ని హోల్డ్ చేస్తుంది. సో టైడ్ని బేస్ చేసుకునేసి ఇక్కడ ఈ పోర్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇంకా కొన్ని పోర్ట్స్ 13 పోర్ట్స్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయన్నాను, వాటి గురించి మీరు ఖచ్చితంగా చదవాలి. కాండ్లా పోర్ట్ కానీ, జమ్నగర్ పోర్ట్స్ కానీ, తర్వాత ముంబై పోర్ట్, గోవా పోర్ట్, మ్యాంగ్లూర్ పోర్ట్ అనేది ఆర్టిఫిషియల్ పోర్ట్ అంటారు, తర్వాత కొచ్చిన్ పోర్ట్, తర్వాత ట్యూటికోరిన్ పోర్ట్ ఇది ఆర్టిఫిషియల్, చెన్నై పోర్ట్ అనేది కూడా ఆర్టిఫిషియల్, నెక్స్ట్ విశాఖపట్నం కూడా ఆర్టిఫిషియల్ పోర్ట్, తర్వాత పారదీప్ పోర్ట్, కోల్కతా, హాల్దియా అనేది ఇక్కడే వస్తుందండి, కొద్దిగా పైకి ఇమేజ్ చేస్తారు, ఇబ్బంది లేదు. సో మొత్తానికి ఏంటంటే ఇవన్నీ కూడా ఇండియన్ పోర్ట్స్, ఇంపార్టెంట్ పోర్ట్స్. ఇవి కాకుండా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలంటే, జస్ట్ ఒక ఓవర్వ్యూ ఒక ఇమేజ్ ఇచ్చాను. జనరల్గా ఏంటంటే మనము 13 మేజర్ పోర్ట్స్, 200 పోర్ట్స్ దాకా ఉన్నాయి ఇండియాలో. 200 పోర్ట్స్ మైనర్ పోర్ట్స్ ఉన్నాయి, కానీ మేజర్ పోర్ట్స్ 13 ఉన్నాయి. అవేవో మనం మెన్షన్ చేసుకోవాలి. అది కాకుండా రీసెంట్ టైమ్స్లో నేమ్ చేంజ్ అనేది జరిగింది. సో ఓల్డ్ నేము తెలుసుకోవాలి, న్యూ నేము తెలుసుకోవాలి. తర్వాత ఆర్టిఫిషియల్ పోర్ట్ అంటే ఏంటి, నేచురల్ పోర్ట్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ పోర్ట్కి హెల్ప్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి, నేచురల్ పోర్ట్కి హెల్ప్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి, దీనికి కెపాసిటీ, సో వేటిట్లో కెపాసిటీస్ ఈజీగా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ మనము ఒకసారిగా స్టడీ చేయాలి. ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా పోర్ట్ అని తీసుకున్నప్పుడు చదవాలి. అలాగే టైడల్ పోర్ట్ అంటే ఏంటి, రివరిన్ పోర్ట్ అంటే ఏంటో చూసుకోవాలి. ఓకేనా, రివర్ యొక్క ఫ్లోని దాన్ని హెల్ప్ తీసుకుని వస్తుందంటే దాని రివరిన్ పోర్ట్, టైడ్స్ యొక్క హెల్ప్ తీసుకుందంటే టైడల్ పోర్ట్ అంటాం. చాలామంది టైడ్స్కి, వేవ్స్కి ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, వాటి యొక్క క్లారిటీ అయితే ఉండాలి మనకి. సో టైడ్స్ గురించి ఒక వ్యూ ఇచ్చేస్తాను. ఓకేనా, ఓషన్ టైడ్స్ అంటాము. టైడ్స్ అంటే ఏంటంటే, ఒకవైపు మూన్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్, ఇంకోవైపు సన్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్, అవనేది ఒకరవ పుల్ చేసేటప్పుడు ఎర్త్ మీద కొద్దో గొప్ప ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్లేస్ చేసినప్పుడు కొద్దిగా బల్జ్ అనేది ఏర్పడుతుంది. సో ఆ బల్జ్ ఏర్పడినప్పుడు వాటర్ లెవెల్ రైస్ అవుతుంది స్లోగా, అంటే 6 hours వన్స్ అనేది చేంజెస్ జరుగుతుంది. సో ఒకటి ఇలా రైస్ అయినప్పుడు దీన్ని ఏమంటామంటే హై టైడ్ అంటాము. అలాగే ఆపోజిట్ సైడ్లో ఇక్కడ రెండు వైపులా హై టైడ్ ఫామ్ అయినప్పుడు ర్యాండమ్గా ఇంకో డైరెక్షన్ 90 degreesలో మనకి ఏమవుతుందంటే, సో 90 degreesలో ఏంటంటే ఇక్కడ లో టైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదే మనకి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్. ప్రతి రోజులో ఎవ్రీ డే ఇన్ ఏ డే మనకి ఖచ్చితంగా లో టైడ్ ఉంటుంది, హై టైడ్ కూడా ఉంటుంది. అది ఎవ్రీ 6 hours వ్యారీ అవుతుంది. అంటే ఒక్కసారిగా నీళ్లు పెరిగిపోదు, ఒక్కసారిగా తగ్గిపోదు. ఇట్స్ ఎ స్లో టైం ప్రాసెస్. సో ఇంకా డీటెయిలింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఈ ఇమేజ్ వచ్చేసి యూరోప్లో ఒక ప్లేస్ది. సో ఇక్కడ చూడండి, హై టైడ్ వచ్చినప్పుడు వాటర్ అనేది ఎంత ఫ్లో అనేది వచ్చింది. సో లో టైడ్ వచ్చినప్పుడు బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇంకోటి, ఇది ఎక్కడ మనం చాలా బాగా అబ్జర్వ్ చేయగలంటే ప్లెయిన్ ప్లాట్ఫామ్, అంటే మన సీ యొక్క కోస్ట్ అనేది ఈ ప్లాట్ఫామ్లో ఉందంటే మనం ఎక్కువ అబ్జర్వ్ చేయలేము, ఎందుకంటే మనం చూస్తుంటాం. కాకపోతే ప్లెయిన్ కోస్ట్ ఉంటాయి, అక్కడ మనం డీటెయిల్గా చూడగలం.
సుందర్బన్స్ చూసేటప్పుడు కూడా మీకు చెప్పుంటాను, చాలా వరకు టైడ్ ఓరియంటెడ్గానే ఉంటుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా అక్కడ టైడ్ రీజియన్స్లోనే ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఓకే స్టూడెంట్స్, సో అలాగే మనకి ఇంకో కొన్ని వర్క్ ఇస్తాను. సో ఏంటంటే మనకి టైడ్స్ గురించి చదవాల్సినప్పుడు మనకి నీప్ టైడ్ అంటే ఏంటి అంటే లో టైడ్ని నీప్ టైడ్ అంటారు, అలాగే ఎబ్ టైడ్ అని కూడా అంటారు. అలాగే మనకి స్ప్రింగ్ టైడ్ అంటే ఏంటి అవి తెలియాలి, హై టైడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే మనకి టైడ్స్ విషయానికి వచ్చామంటే మోస్ట్లీ న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్, న్యూ మూన్ మరియు ఫుల్ మూన్ టైంలో అంటే పౌర్ణమి మరియు అమావాస్యలో హై టైడ్స్ అనేది ఎక్కువగా మనం చూడొచ్చు. ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారు అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో మీకు ఖచ్చితంగా టైడ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయంటే ఇవన్నీ కూడా మీకు కోరిలేటెడ్గా యాడ్ అవుతూ ఉంటాయి. సో న్యూ మూన్ ఫుల్ మూన్ టైంలో హై టైడ్స్ లో టైడ్స్ ఎక్కువగా ఉంటాయి అనే స్టేట్మెంట్స్ అనేది బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అలాంటప్పుడు మీరు క్లియర్ కట్గా ఆన్సర్ చేసేలా ఉండాలి. సో అందుకే ఇప్పుడు ఎందుకు ఇండెప్త్ ఎక్కడో ఉన్న టైడల్ పోర్ట్ నుంచి కండ్లా పోర్ట్ ఇంపార్టెన్స్, ఇండియన్ ఫ్రీడమ్ తర్వాత ఎందుకు ఫామ్ అయింది, ఆ ప్లానింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ కమిషన్ ఫామ్ అయినప్పుడు తర్వాత మనకి 5 years ప్లాన్స్ ఉంటాయి, వాటిలో దీని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది, తర్వాత టైడ్ అంటే ఏంటి, ఇంత ఇంటర్లింక్డ్ లెర్నింగ్ ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ప్రొవైడ్ చేస్తుంది. అన్నీ లింక్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అనుకుంటారు, కాకపోతే ప్రతి ఒక్కటి మనము కోరిలేట్ చేస్తూ నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఒక ర్యాండమ్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీ మైండ్లో అనేది క్లిక్ అయ్యేలా ఉంటుంది. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇవి చాలా వరకు టైడ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మనం చూడొచ్చు. ఓకే స్టూడెంట్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఇండియన్ సబ్ కాంటినెంట్ వాస్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ హ్యూజ్ మాస్. నేను ఈ క్వశ్చన్ ఇందాకే చెప్పాను. మనము మ్యాక్సిమం వచ్చేసి ఆర్యవర్త అనేది ఇండియాకి అంటాము, ఇండియనా జురాసిక్ ల్యాండ్ మాస్ వదిలేయండి, ఈ రెండింటికి ఆప్షన్స్కి మన స్టూడెంట్స్ అనేది ఆన్సర్ చేస్తారు. ఓకేనా, మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ వచ్చేసి ఒరిజినల్గా హ్యూజ్ ల్యాండ్ మాస్ దేనికి చెందింది అంటారు. సో ఇలాంటప్పుడు మనం అందరం చేసే ఆన్సర్స్ ఏంటంటే ఒకటి ఆర్యవర్త, ఇండియనా తెలియదు, కాకపోతే గోండ్వానా కాంటినెంట్ అంటే ఏంటో తెలుసుంటే మీరు ఖచ్చితంగా ఈ రెండు ఆప్షన్స్కి వెళ్ళండి. ఈ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ కూడా గత 20 yearsలో 2 times రిపీట్ అయిన క్వశ్చన్ అండి. సో మీకు ప్రిపరేషన్స్లో తెలుస్తుంది. ఎందుకంటే ఈ గోండ్వానా ల్యాండ్ అనేది మీకు తెలుసుంటే మీరు ఈ రెండు ఆప్షన్స్కి వెళ్ళరు. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఆర్యవర్త అంటే ఇండియా పేరు, సో దీనికి వెళ్ళిపోతాం, ఇండియానా అంటే ఇండియా పేరు, సో దీనికి వెళ్ళిపోతాం అనే ఆప్షన్స్ ర్యాండమ్. సో మీకు యూపీఎస్సీలో ఇక్కడ ట్విస్ట్ చూడండి, మీరు గెస్ట్ చేసేలాగే ఇచ్చున్నారు, ఈ రెండిట్లో ఒకటి గెస్ట్ చేసేలాగే ఉన్నాయి క్వశ్చన్స్, కానీ ఎగ్జామ్లోకి వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు గెస్ట్ చేయలేని ఆన్సర్ గోండ్వానా. అంటే మీరు సబ్జెక్ట్ చదువుంటే తప్ప ఆన్సర్ చేయలేని క్వశ్చన్ ఇది. సో సబ్జెక్ట్ ఏంటి అనేది చూస్తాం. ఫస్ట్ వచ్చేసి మనకి చాలా థీరీస్ ఉన్నాయండి. సో మనం మేజర్ యాక్సెప్టెడ్ థీరీ ఇంతకుముందు నేను చెప్పినప్పుడు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థీరీ ఒకటి, తర్వాత ప్లేట్ టెక్టానిక్స్ థీరీ. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ చాలా కాలం నమ్ముతున్నారు, కొంతకాలం తర్వాత సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ మరియు ప్యాలియోమాగ్నెటిజం వీటిని స్టడీ చేస్తూ తర్వాత వచ్చేసి వాటికి ప్రూఫ్తో సహా ప్లేట్ టెక్టానిక్ థియరీ అనేది ప్రెసెంట్ యాక్సెప్టెడ్ థియరీ. ఇంకా ఫ్యూచర్ ఇవన్నీ ఏంటంటే థియరీస్ అండి, ఇవి కాలక్రమేణా మారచ్చు. అంటే ఒక 20 ఏళ్ళ తర్వాత 20 years తర్వాత కొత్త థియరీ రావచ్చు, అప్పుడు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఇది ఓల్డ్ థియరీగా కూడా చదవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి మనకి రీసెంట్ థియరీ ఏంటంటే ప్లేట్ టెక్టానిక్ థియరీ. సో ప్లేట్ టెక్టానిక్ థియరీ గురించి మనము కొద్దిగా డీటెయిల్గా నేర్చుకోవాలి. సో ఏంటి ఎలా అనేది ఒకసారిగా మీకు ఇమేజెస్లో చూపిస్తేనే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ప్లేట్ టెక్టానిక్ థియరీ కూడా స్టార్టింగ్ స్టేజ్లో దీన్నే యాక్సెప్ట్ చేస్తుంది కొంతవరకు, తర్వాతనే మార్పులు వస్తాయి. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎర్త్లో యొక్క కాంటినెంట్ ఫార్మేషన్ చదివేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఇమేజ్ కొద్దిగా జాగ్రత్తగా చూడండి, మీకు థియరీ అర్థమైపోద్ది. ల్యాండ్ మాస్ మొత్తం అంటే భూమిపై ఉన్న ఈ స్థలాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అన్నీ కూడా ఒకే ల్యాండ్ మాస్గా ఉన్నాయి. అంటే అన్నీ కలిసి ఫర్ ఎగ్జాంపుల్ కాంటినెంట్స్ ఉన్నాయి చూసారా, రష్యా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, అన్నీ కూడా కలిసి ఒకే ల్యాండ్ ఫామ్గా ఉన్నది. దాన్నే మనం ఏమంటామంటే ప్యాంజియా. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్, ప్యాంజియా అంటే ఏంటో. ఇది ఏ కాలానికి చెందిందంటే మీసోజోయిక్ ఎరా అంటారు, ఈ ఎరాకి చెందింది. తర్వాత వచ్చేసి ఈ కాంటినెంట్స్ అన్నీ కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ చేసింది. సపరేట్ అయ్యే కాలంలో 2 ల్యాండ్ మాస్గా ఫస్ట్ డివైడ్ అవుతాయి. చూడండి, 2 ల్యాండ్ మాస్గా డివైడ్ అవుతాయి. ఈ మధ్యలో ఫామ్ అయిన సముద్రాన్ని ఏమంటామంటే టెథిస్ సీ అంటారు. ఇది ఇంపార్టెంట్, మీకు ఈ మధ్యలో ఫామ్ అయిన సీని ఏమంటామో టెథిస్ సీ అంటారు. మీరు జాగ్రఫీ చదివేటప్పుడు డీటెయిల్గా చదువుతారు.
బుక్స్ చదివేటప్పుడు మీకు ఏంటంటే థియరీ దొరుకుతుంది, థియరీలో మీకు ఎంత చదివినా కానీ మళ్ళీ మైండ్లో గుర్తుండడం కష్టంగా ఉంటుంది. సో క్వశ్చన్ ఓరియంటెడ్ లెర్నింగ్లో నేను ఇక్కడ డీటెయిలింగ్ ప్రొవైడ్ చేస్తాను కానీ మీకు బాగా గుర్తుండిపోతుంది. చూడండి ఇక్కడ 2 ల్యాండ్ మాస్. సో నార్థన్ మోస్ట్ ల్యాండ్ మాస్ని మనం ఏమంటామంటే లారేషియా అంటాం. ఓకేనా, లారేషియా అంటారు. మీరు ఎప్పుడైనా కానీ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఫేస్ చేసేటప్పుడు ఈ థియరీ అనేది మీకు ఇక్కడ అర్థమైపోయి ఉండాలి. సో లారేషియాలో ఏమేమి ఉన్నాయంటే యురేషియా అని, యూరోప్ మరియు ఏషియా కలిపిన కాంటినెంట్ యురేషియా మరియు నార్త్ అమెరికా అనేది ఇక్కడ ల్యాండ్ మాసెస్ కలిగి ఉంటుంది. సో తర్వాత సదర్న్ పార్ట్లో ఏముంటుందంటే దీన్నే మనం గోండ్వానా ల్యాండ్ మాస్ అంటాం. సో ఇది గోండ్వానా ల్యాండ్ మాస్, లార్జెస్ట్ ల్యాండ్ మాస్ ఇది. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా ఇక్కడ ఉంటుంది, తర్వాత అంటార్టికా మరియు ఆస్ట్రేలియా, ఇవన్నీ కలిపి గోండ్వానా ల్యాండ్ ఫామ్ అంటారు. ఇవి తర్వాత ఇండియా అనేది ఇలా మోయి యురేషియన్ ప్లేట్కి ఢీకొని తర్వాత ఇండియాగా ఫామ్ అవుతుంది. తర్వాత మోడర్న్ వరల్డ్, ప్రెసెంట్ డే వరల్డ్ అనేది ఈ రూపంలో ఫామ్ అయింది. ఓకేనా, సో ఇక్కడ మనము పాంజియా అంటే ఏంటో తెలుసుకోవాలి, తర్వాత లొరేషియా, గోండ్వానా అనేది కూడా తెలుసుకోవాలి, తర్వాత మనం డీటెయిల్స్ అనేది తెలుసుకుంటాం. ఓకేనా, గోండ్వానా ల్యాండ్ ఫామ్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలా. గోండ్వానా ల్యాండ్ ఫామ్ అనేది నియో ప్రోజెక్ ఏ ఎరాలో ఫామ్ అయింది అనేది కూడా తెలుసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నియో ప్రోటెరోజోయిక్, ఓకే యా ఇదే నియో ప్రోటెరోజోయిక్ ఈ ఎరాలో ఉంది. తర్వాత ఏ ఎరాలో ఇది సబ్ డివిజన్స్ అంటే ఇక్కడి నుంచి అంటే ఒక కంప్లీట్ ల్యాండ్ మాస్గా ఉన్నది. సో దాన్ని మనం గోండ్వానా ల్యాండ్ ఫామ్ అంటారు. కాలక్రమేణా ఏ ఎరాలో ఇది సబ్ డివైడ్ అయిందంటే జురాసిక్ ఎరా కాలంలో ఏమవుతుందంటే ఇది డివైడ్ అవుతూ ఇప్పుడుండే మోడర్న్ వరల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూస్తాము. ఇయర్స్ కావాలనుకున్నారంటే మీరు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నియో ప్రోటెరోజోయిక్ ఎరా వచ్చేసి మీకు 550 మిలియన్ ఇయర్స్ కాలము, జురాసిక్ ఎరా వచ్చేసి 180 మిలియన్ ఇయర్స్ కాలము. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళామంటే ఒక్కసారిగా కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. చూడండి ఇక్కడ గోండ్వానా ల్యాండ్ మాస్ అంటే ఇది సదర్న్ పార్ట్లో ఉన్నది. ఆ 2 ల్యాండ్ మాస్గా ఉన్నప్పుడు ఇది. సో దాంట్లో ఏమేమి ఉన్నాయంటే సౌత్ అమెరికా, ఆఫ్రికా, లిబియా, సెంట్రల్ యూరోప్, ఇక్కడ అరేబియన్ పెనిన్సులా అంటాం కదా అవి కూడా ఉన్నాయి, తర్వాత ఇండియా ఉంది, అంటార్టికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది. సో ఇలా మూమెంట్ ఈ యారోస్ ఇచ్చాం కదా, సో ఇలా డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ప్రెసెంట్ డే. సో మనము ఇండియా యొక్క ఫార్మేషన్ ఇందాక నేను చెప్పాను. సో ఆ చెప్పిన విధానంలో ఇదే, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న గోండ్వానా ల్యాండ్ మాస్ నుంచి సపరేట్ అవుతూ ఇండియా వచ్చేసి ఆఫ్రికాలో ఒక భాగం. చూడండి ఇక్కడ మడగాస్కర్ ఉంది, ఇక్కడ ఇండియా ఉంది. సో ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి సపరేట్ అవుతుంది ఇది ఇలా నార్థన్ డైరెక్షన్లో వచ్చి మన యురేషియన్ ప్లేట్ ఢీకొని ఈరోజు మనం చూస్తున్న ఇండియాగా ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా, ఎప్పుడు ఫామ్ అయిందంటే ఇక్కడ ఇయర్స్ నేను చెప్పాను 71 మిలియన్ ఇయర్స్, 55 మిలియన్ ఇయర్స్, 38 మిలియన్ ఇయర్స్, 10 మిలియన్ ఇయర్స్. సో ఇది మనకి బేసిక్ డేటా మీకు ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు చెప్తే ఇది అర్థమవుతుంది. టేతిసి, ఈక్వేటర్, లారేషియా, గోండ్వానా, ఈ 2 ల్యాండ్ ఫామ్స్నే లారేషియా, గోండ్వానా అంటాము. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైంటుంది. సో ఇప్పుడు ఈ పాయింట్లో గోండ్వానా అనేది మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది. ఇమేజ్ ఓరియంటెడ్లోని ఇక్కడ క్లియర్గా నేర్చుకుంటాము. అలాగే మన ఇండియా యొక్క జియోగ్రఫీ చదివేటప్పుడు, జియాలజికల్ యూనిట్స్ చదివేటప్పుడు ఒకటి మనం పాలియోమాగ్నెటిజం అన్నాము స్టడీ చేస్తుంటాం. అప్పుడు రాక్స్ యొక్క స్ట్రక్చర్ చదివినప్పుడు చూడండి, ఇదేంటి సెడిమెంటరీ రాక్స్లో ఇవన్నీ ఏంటి మోస్ట్లీ అలూవియల్ రీజియన్ అంటాము. ఇవన్నీ ఏంటంటే రీసెంట్ అండ్ ప్లీస్టోసిన్ ఎరాలో ఫామ్ అయినవి. అలాగే సెడిమెంటరీ రాక్స్ అంటే టెర్షియరీ పీరియడ్లో ఫామ్ అయింది ఏంటంటే మన హిమాలయాసు. ఇగ్నీషియస్ రాక్స్ వచ్చేసి మన డెక్కన్ ట్రాప్లో ఉన్నాయి. సో దీన్ని బట్టే మనం చెప్పచ్చు ఇండియా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాలియో జియోగ్రఫికల్ స్టడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ అనేది కలిగి ఉంది. అదేలాగా వాటి యొక్క డిఫరెంట్ ఎరా అనేది కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ప్రీ క్యాంబ్రియన్ ఎరాకి చెందిన ల్యాండ్ ఫామ్స్ అనేది ఇక్కడ ఎవిడెంట్గా మనకు దొరుకుతుంది. సో ఇవి మనకి జియాలజీ ఆఫ్ ఇండియా చదివేటప్పుడు మీకు డీటెయిల్ స్టడీ చేస్తాము. సో ఇప్పుడు అంత డీటెయిలింగ్ అక్కర్లా, కాకపోతే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్ అనేది ఒకసారిగా ఓవర్ వ్యూ చూసాం కాబట్టి నో ఇష్యూస్ నౌ. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ ఈ స్ప్రెడ్ ఓవర్ ఓన్లీ వన్ స్టేట్? సరే అండి, ఇప్పుడు ఈ క్వశ్చన్స్లో మనం చాలా డీటెయిల్గా చూడగానే ఆన్సర్ చేసేయచ్చండి. ఎందుకని మనకి ఎప్పుడు కానీ ఏమడిగారు, ఒకే స్టేట్లో ఉండే మౌంటైన్ రేంజెస్ ఏంటి? ఆరవల్లి అంటే తెలుసు మనకి, ఇండియన్ మ్యాప్లో చూసుకున్నామంటే చూడండి, ఒక మ్యాప్ వేసి కొద్దిగా స్టడీ చేస్తాము. ఓకేనా,
ఒక యావరేజ్గానే డ్రా చేస్తున్నానంటే ఇబ్బంది లేదు. ఆరవల్లి రేంజెస్ అంటే ఇక్కడ ఉంటాయి అంటే అది ఢిల్లీ వరకు ట్రావెల్ అవుతుంది. మనం చదువుకుంటాము రాజస్థాన్, ఢిల్లీ ఈ రీజియన్స్లో కూడా ఉంటుందని. సో ఇట్స్ స్ప్రెడ్ ఓవర్ డిఫరెంట్ స్టేట్స్. మన ఆప్షన్ అనేది ఎలిమినేటెడ్. ఓకేనా. సత్పురా రేంజెస్ అనేది ఎక్కడ ఉంటాయి? ఈ రీజియన్స్లో ఉంటాయి. సో ఇది కూడా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్డ్. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మౌంటైన్ రేంజెసే. సో అందువల్ల ఇది కూడా డిఫరెంట్ ఏరియాస్లో స్ప్రెడ్ అవుట్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా 2-3 స్టేట్లో ఇది ట్రావెల్ అయి ఉంటుంది. సహ్యాద్రి రేంజెస్ అంటే ఇవి తీసుకుంటాము మనం. సహ్యాద్రి అంటే వెస్టర్న్ ఘాట్స్ని అంటాము. సో ఇవి కూడా మనకి డిఫరెంట్ రీజియన్స్. కానీ అజంతా అనేది స్మాలెస్ట్ మౌంటైన్ రేంజ్ అంటాం. ఓకేనా. స్మాలెస్ట్ మౌంటైన్ రేంజ్ అంటే ఖచ్చితంగా అది వచ్చేసి 2-3 స్టేట్లో అయితే ట్రావెల్ అయి ఉంటుంది. సో అవర్ ఆప్షన్స్ క్యాన్ బి సి. సో ఇప్పుడు మనం ఆన్సర్ చేసేటప్పుడు థింక్ చేయాల్సింది ఇదే. ఒక ఇండియా మ్యాప్ ఊహించుకోవాలి. ఆరవల్లి రేంజెస్ ఖచ్చితంగా పెద్దది. సో అందువల్ల ఇట్ విల్ బీ ట్రావెలింగ్ 1 or 2 స్టేట్స్. సో ఇప్పుడు మనం డీటెయిల్లోకి వెళ్తాను. సో ఇప్పుడు ఆన్సర్ చూపిస్తాను చూడండి. అజంతా మౌంటైన్ రేంజెస్ షార్ట్ రేంజ్ మౌంటైన్స్ విచ్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ మహారాష్ట్ర. సో ఇక్కడ మీకు వేసాం కాబట్టి ఇక్కడ అర్థమేంటది, అజంతా అనేది ఖచ్చితంగా మహారాష్ట్రలోనే ఉంది. సో షార్ట్ మౌంటైన్ రేంజెస్ కాబట్టి అది లిమిటెడ్ ఏరియాలో ఉంటుంది. ఆరవలీస్ అనేది రాజస్థాన్లో ఉంటుంది, హర్యానాలో ఉంటుంది, ఢిల్లీ ఉంటుంది. సో మీకు చెప్పానా. సో ఇమేజ్ చూస్తే అర్థమైందా. అలాగే నెక్స్ట్ సత్పురా రేంజెస్ అనేది మనకి గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లో ట్రావెల్ అవుతూ ఉంది. సహ్యాద్రి రేంజెస్ అనేది గుజరాత్ మహారాష్ట్ర బార్డర్స్లో క్రాసింగ్ గోవా, కర్ణాటక అండ్ రీచెస్ టు కేరళ ట్రిప్. నేను చెప్పాను కదా కేప్ కొమరిన్ దాకా వెస్టర్న్ ఘాట్స్ అంటారు సహ్యాద్రి అంటే. సో ఇట్స్ ఎ లాంగెస్ట్ మౌంటైన్ రేంజెస్ కాబట్టి ఒక లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది. తర్వాత అజంతా అంటే ఔరంగాబాద్ డిస్టిక్లో మహారాష్ట్రలో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ రేంజెస్ కాబట్టి తక్కువ డిస్టెన్స్కి అది ఉంటుంది కాబట్టి మన మహారాష్ట్ర. ఇది జస్ట్ ఫ్యాక్టేనండి. కాకపోతే మనం మ్యాప్స్ చదివేటప్పుడు ఎలా చదవాలనేది మీకు ఒక్కసారి ఓవర్వ్యూ ఇస్తాను. మేబీ ఇమేజ్ యాడ్ చేసినాడు. ఇమేజ్ యాడ్ చేసిన ఇక్కడ చూడండి అజంతా రేంజెస్ స్మాలెస్ట్ రేంజెస్. అలాగే వింధ్యా సత్పురా ఎంత ట్రావెల్ అయింది. తర్వాత ఆరవల్లి రేంజెస్. మీరు మ్యాప్ ఓరియంటెడ్ తీసుకున్నప్పుడు చూడండి ప్రతి ఒక్క రేంజెస్, ప్రతి ఒక్క హిల్స్ అనేది మీరు చదవాల్సిన నెసెసిటీ ఉంది. జియోమార్ఫాలజికల్ స్టడీ ఆఫ్ ది ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూడవచ్చు సహ్యాద్రి అంటే మోస్ట్లీ సౌత్ టు నార్త్ వరకు ట్రావెల్ అవుతుంది ఇన్ డెక్కన్ రీజియన్. సో ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తాము. జస్ట్ ఒక ఓవర్ మ్యాప్ ఇచ్చాను. సో మీరు మ్యాప్ తీసుకునేసి ఇవి డీటెయిల్ స్టడీ అనేది కొనసాగించండి. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాము. నేషనల్ హైవే ఫ్రమ్ అమృత్సర్ టు కలకత్తా. చూడండి ఈ క్వశ్చన్ చాలా ఫ్యాక్ట్ అండి. ఈ క్వశ్చన్ ప్లేస్ చేయకూడదు అనుకున్నాను, కాకపోతే మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. అందుకనే కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం యాడ్ చేశాను. సో ఏంటంటే నేషనల్ హైవే అమృత్సర్ నుంచి కలకత్తాకు వెళ్తున్న వయా ఢిల్లీ ద్వారా వెళ్తున్న నేషనల్ హైవేని ఏమంటామంటే అప్పటి కాలం 1995లో క్వశ్చన్ కాబట్టి ఇది ఆప్షన్ బి నేషనల్ హైవే 2గా అంటాము. సో ఓకేనా. నేషనల్ హైవే 1 ఏంటంటే అమృత్సర్ టు ఢిల్లీ వెళ్ళే హైవేని నేషనల్ హైవే 1 అంటారు. అమృత్సర్ టు కలకత్తా వెళ్ళే నేషనల్ హైవే 2 అంటారు. కానీ 2010 తర్వాత ఏమైందంటే 2010 తర్వాత పాత ఓల్డ్గా ఉండే నేషనల్ హైవేస్ అన్నీ కూడా నేమ్ చేంజ్ చేసేసారండి. సో మనం పాత డేటా తీసుకొని స్టడీ చేసాము, పాత బుక్స్ చదివామంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు ఉంటాయి. ఎందుకంటే నేషనల్ హైవేస్ అన్నీ కూడా రీనంబరింగ్ చేసేసారు. మరి రీనంబరింగ్ చేస్తే మీకు ఇప్పుడు ఎందుకు సార్ ఈ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడ చూస్తాం. ఎందుకంటే అమృత్సర్ నుంచి కలకత్తాకు పాస్ అవుతున్న హైవేని మనం ఏమంటామంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటాము. ఇది జస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ డే హిస్టరీ కాదు, ప్రెసెంట్ డే వరల్డ్లో కాదు, మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ క్రీస్తు పుట్టడానికి ముందే మనకి గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది ఎగ్జిస్టింగ్. మహాజనపదాస్ కాలం నుంచే ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మహాభారతం, రామాయణాల్లో కూడా ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉన్నాయి. అప్పుడు కూడా మనకి లిఖితపూర్వకంగా తెలుపున్నారు. ఓకేనా. సో వాటి గురించి మీకు డీటెయిలింగ్ చేస్తాను. ఒక్కసారిగా ఇమేజ్ అనేది చూపిస్తాను. నేషనల్ హైవే అమృత్సర్ టు కలకత్తా ఏమంటారు నేషనల్ హైవే 2. ఇప్పుడు ఇది పేరు మారిపోయింది. మీకు నేమ్ తెలియాలి అనుకున్నానంటే నేను కాబట్టి నేమ్ చేంజ్ అయ్యి నేమ్ కూడా చెప్పేస్తాను. అమృత్సర్ టు కలకత్తా హైవేని ఏమంటారంటే NH19 అంటారు. అంటే NH2ని ప్రస్తుతానికి NH19గా పేరు నెంబరింగ్ అనేది మార్చేశారు. బట్ నో ఇష్యూస్, ఆ నెంబరింగ్తో వరీ కావద్దు. ఆ నెంబర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే అవన్నీ కూడా మీకు అవసరం లేదు. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ డేటా అంటే లాంగెస్ట్ రూట్ ఏది, నేషనల్ హైవే షార్టెస్ట్ రూట్ ఏంది, రీనంబరింగ్ చేసిన తర్వాత ఏంటి అనేది మనము కొద్దిగా తెలుసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. అలాగే ఇప్పుడు గ్రాండ్ ట్రంక్ రోడ్ గురించి ఒకసారిగా నేను మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. చూడండి గ్రాండ్ ట్రంక్ రోడ్ వాస్తవంగా ఏన్షియంట్ ఈ 2 ఇమేజెస్ పెట్టాను, 2 ఒకటే అండి. కాకపోతే ఫస్ట్ ఇమేజ్ అనేది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ టైము, సెకండ్ ఇమేజ్ అనేది రీసెంట్ టైం. ఓకేనా. సో వాటి గురించి కొద్దిగా చూద్దాం. పురాతన కాలంలో మహాజనపదాస్ కాలంలో నుంచే అప్పట్లో ఏంటంటే కాబూల్ నుంచి ఆఫ్ఘన్ నుంచి ట్రావెలర్స్ కలకత్తా దాకా ట్రావెల్ అయ్యేలాగా, మోస్ట్లీ కలకత్తా మాత్రం కాదు చిట్టగాంగ్
అంటే డెక్కన్ రీజియన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెక్క కాదు, బంగ్లాదేశ్ రీజియన్స్ వరకు ట్రావెల్ అవ్వడానికి ఒక దారి అనేది రెడీ చేశారు. సో పాత్ దాన్ని ఏమంటారంటే ఏన్షియన్ టైంలో ఉత్తరపథ అంటారు, ఉత్తర్పథ్ అని కూడా అంటారు, దాన్ని ఉత్తర్పథ్ అని కూడా అంటారు. ప్రెసెంట్ డే స్టేట్మెంట్ క్వశ్చన్లో ఉత్తర్పథ్ దేనంటారంటే గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాలక్రమేణా ఏంటంటే ఫస్ట్ ఎవరు దీన్ని ఉత్తర్పథాన్ని స్టార్ట్ చేస్తారంటే మీరు కొన్ని హిస్టారికల్ వర్డ్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే చంద్రగుప్త మౌర్య. మీరు ఏన్షియన్ హిస్టరీ చదివేటప్పుడు చంద్రగుప్త మౌర్య కాలంలో ఫస్ట్ ఈ ఐడియాలజీ స్టార్ట్ అయ్యి గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే తర్వాత మనము అశోక టైంలో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. అశోక కాలంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది చాలా హెవీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనం అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటాడు అని మనం చదువుతాం. ఓకేనా, మనము ప్రతిసారి చదువుతూ ఉంటాము రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటారు ఎవరు, అశోక అనేసి. సో కాకపోతే అక్కడ రోడ్డు ఎక్కడుందనే మనకు ప్రశ్న. ఏ రోడ్డుకి నాటారంటే ఇదేనండి, దీన్నే మనం అంటాము గ్రాండ్ ట్రంక్ రోడ్. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్కే అతను ఇరువైపులా చెట్లు నాటి ఈ రోడ్ని డెవలప్ చేశారు. సో అలాగే ఇంకా చూడాలంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఆ కాలంలో వెస్టర్న్ మోస్ట్ సిటీ ఏంటంటే తక్షశీల. అంటే ఏన్షియంట్ ఇండియన్ టైంలో తక్షశీల మరియు పురుషపుర అంటారు. ఓకేనా, పురుషపుర అంటే ప్రజెంట్ డేలో ఏంటంటే ఇది మన పెషావర్ అని అంటారు. ప్రెసెంట్ డే సిటీస్లో దీని పేరు ఏంటంటే పెషావర్ అంటే ఏంటంటే ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉండే ఒక సిటీ పేరే పెషావర్. దాన్నే మనం పురుషపుర కూడా అంటాము ఏన్షియంట్ టైంలో. తక్షశీలాని, పురుషపురాని మరియు పాటలిపుత్రాన్ని కనెక్ట్ చేస్తున్న ఒక రోడే ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్. అశోకుని కాలంలో, చంద్రగుప్త కాలంలో చాలా గ్రాండ్ రోడ్గా ఉండేది. ఆ కాలంలోనే వీళ్ళు ఇక్కడ ఇరువైపులా చెట్లు నాటించడం చదువుకుంటాము. అది ఏ రోడ్ అంటే ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్. అది కాకుండా చాలామంది బుద్ధిస్ట్ ట్రావెలర్స్కి రెస్టింగ్ ప్లేసెస్ కూడా ఇక్కడ కట్టుంటారు. మీరు ఏన్షియన్ హిస్టరీ చదివేటప్పుడు ఇవన్నీ కూడా అక్కడ చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అదే డివిజన్స్ తర్వాత, అంటే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వాటినే మనం నేషనల్ హైవేగా చూస్తున్నాం. అదేలాగా దీనికి ఇంపార్టెంట్ ఎక్కడుందంటే ఫర్ ఎగ్జాంపుల్ షేర్ షా సూరి. ఎవరది? షేర్ షా సూరి గురించి చదువుతారు. ముఘల్ కాలంలో హుమాయూన్ తర్వాత మధ్యలో ఒక సూర్ డైనాసిటీ అనేది వస్తుంది. ఓకేనా, షేర్ షా సూరి ఇతను ఎవరంటే సూర్ డైనాసిటీకి ఒక పర్సన్. ఇతను ఒక్కనే మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ కూడా చదివేటప్పుడు ఏంటంటే ఇతను ఓల్డెస్ట్ ఏషియాటిక్ రోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్నే, ఈ గ్రాండ్ ట్రాక్ రోడ్నే 16th సెంచరీలో డెవలప్ చేస్తుంటాడు. అంటే అంతకుముందు ఫ్రీడమ్ ముందు, ఫర్ ఎగ్జాంపుల్ క్రీస్తు పుట్టడానికి ముందు మనకి 2500 years బీసీ, ఆ కాలంలోనే మనకి, అంటే బీసీ కాదు 2500 ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్ ఉంది. తర్వాత 16th సెంచరీలో షేర్ షా సూరి డెవలప్ చేస్తారు. తర్వాత 1830 తర్వాత బ్రిటిషర్స్ ఈ రోడ్ని డెవలప్ చేస్తారు. సో అందువల్ల ఈ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్, గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటాము. ఓకేనా, షేర్ షా సూరి గురించి మీరు చదివేటప్పుడు చూడొచ్చు. దీన్ని షేర్ షా అని కూడా అంటారు. ఇప్పుడు ఈ రోడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగెస్ట్ రోడ్స్ అంటే దీన్ని కూడా మనం తెలపచ్చు. ఓకేనా, సో చాలా విషయాలు మనం డీటెయిల్గా నేర్చుకున్నాము. సో థ్యాంక్స్ ఫర్ ద డే. ఈ రోజు యొక్క 5 questions అనేది మనం డీటెయిల్గా చూసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, మీకు ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అనేది నడుస్తుంది. ఏంటంటే మనకి 30,000 40,000కి మనకి 1 year కోర్స్ మరియు లైఫ్ టైం కోర్స్ అవైలబుల్లో ఉంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపరేషన్స్లో ఉన్నారు, లాంగ్ టైం ప్రిపరేషన్ తీసుకోవాలనుకుంటున్నారు, యూపీఎస్సీ కోచింగ్ అనేది డీటెయిల్గా పొందాలనుకుంటున్నారు, వాళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్. సో వీళ్ళని ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. సంక్రాంతి వరకే ఈ ఆఫర్ చాలా స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వచ్చు. Okay students, thanks for the day. This is me SP Rajan signing off. Have a nice day. Bye, take care.